అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా హెల్తీగా లడ్డు చేసుకొని రోజు ఒకటి తిన్నారంటే చాలా మంచిదండి. ఒంటికి చలవ చేసి ఎన్నో పోషకాలు, మీకు కావాల్సిన పోషకాలు అందుతాయి. చాలా హెల్తీగా ఉంటారు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పెసర్లు వేసుకుంటున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో మాడనివ్వకుండా వేయించుకోవాలండి. మంచిగా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు, మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకోవాలి. మాడనీయకూడదు వీటిని. ఈ కలర్ రావాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 1 కప్పు బాదం పప్పులు వేస్తున్నాను. మీరు కావాలంటే 1/2 కప్పు అయినా తీసుకోవచ్చు బాదం పప్పు. వీటిని కూడా మంచిగా వేగిన తర్వాత చూడండి, మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి. మంచిగా వేగితేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి మంచిగా వేగిన తర్వాత 1/2 కప్పు ఫుల్ మక్నా వేస్తున్నాను. తామర గింజలు వేస్తున్నాను. 1/2 కప్పు అయితే సరిపోతాయండి. మీరు కావాలంటే 1 కప్పు కూడా తీసుకోవచ్చు. ఇవి తీసుకొని కొద్దిగా 1 నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి రెండింటిని అదే ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నానండి, పొద్దుతిరుగుడు గింజలు. అలాగే 1/2 కప్పు కాజు వేస్తున్నాను, జీడిపప్పులు వేస్తున్నాను. వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. ఈ పప్పులు ఎప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకుంటే రుచి చాలా బాగుంటుంది. వేగకున్నా కానీ ఈ లడ్డు అనేది రుచి బాగుండదండి. ఇలా మంచిగా వేగిన తర్వాత అన్నీ తీసి ఇలా ఒక ప్లేట్లోకి చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ విధంగా అన్నీ చల్లార్చుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక 5-6 ఇలాచి వేస్తున్నానండి. మీరు ఇంకా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది నాకైతే. లేకపోతే ఈ ఫ్లేవర్ ఏమీ వద్దు అనుకుంటే ఇలాచి స్కిప్ చేసేయచ్చు. ఇలా పొట్టు తీసి వేసానండి. వేసుకున్న తర్వాత ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 కప్పులు బెల్లం వేస్తున్నానండి నేనైతే. మీరు కావాలంటే పట్టిక బెల్లమైనా వాడుకోవచ్చు, చక్కెర అయినా వాడుకోవచ్చు. బెల్లం బెటర్ కదా, అందుకనే 2 కప్పులు నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకెక్కువేం పట్టదు. 2 కప్పులు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవి అన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా మొత్తం ఇలా కలుపుకోవాలి. చేతితోని అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకొని ఉండ చుట్టేసుకోవటమే. దీంట్లో నెయ్యి అలాంటివి ఏమి వేయనవసరం లేదండి. దీంట్లోనే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని చక్కగా ఉండ చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇలా మంచిగా ఉండ చుట్టేసుకోవటమే. చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్దీ కూడా కదా, పిల్లలకైతే చాలా మంచిది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టారంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. రోజు ఒకటి తిన్నారంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసి స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. బెల్లం సున్నుండలు ఈ కొలతలతో ఈ విధంగా చేయండి. ఎవరికైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. చాలా బాగుంటాయండి. హెల్దీగా ఇలా బెల్లం సున్నుండలు చేసుకొని రోజు ఒకటి తిన్నా కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక 2 కప్పుల మినపగుండ్లు వేసుకుంటున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మాడిపోనివ్వకుండా వేయించుకోవాలి. మంచి కలర్ రావాలి. ఇలా స్మెల్ అనేది మంచిగా రావాలి. ఆ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోనియకండి. అలాగైతే సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కలర్లో వస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి ఎక్కువగా కూడా వేయించకూడదు. అలాగైనా కానీ సున్నుండల టేస్ట్ చేంజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లార్చాలి. మొత్తం చల్లారిన తర్వాత చూడండి కలర్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా వేయకూడదు. వేసుకొని ముందుగా ఈ మినపగుండ్లని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలండి. అలాగైతే సున్నుండలు చుట్టుకోవటానికి చక్కగా వస్తుంది. లేకపోతే సరిగా రాదు.
మంచి పౌడర్ లాగా పట్టుకోవాలి. ముందుగా ఇలా పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత దీంట్లో 2 కప్పుల బెల్లం వేస్తున్నానండి. ఇలా తురుముకున్నది. 2 కప్పుల మినపగుండ్లకి 2 కప్పుల బెల్లం నాకు కరెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగుంది. ఇలా 2 కప్పుల బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో ఇలాచీ అయినా వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు. అవి వేయకుండానే చాలా రుచిగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను ఎక్కువగా. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా ఉంటుంది కదండి. ఇలా మిక్సీ పట్టుకొని ఒకటేసారి ఎక్కువగా చేసుకొని పౌడర్ని ఒక గాజు సీసాలకు ఎత్తి పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు సున్నుండలు చుట్టుకోవచ్చండి. అలా కాకుండా ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ అంత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చేయితోని ఈ పిండి మాత్రము పౌడర్ లాగా పట్టుకోవాలండి. ఫస్ట్ మినపగుండ్లు. ఇక్కడ నేను నెయ్యి కాస్తున్నానండి. కొద్దిగా వేడి చేసుకోవాలి. అలాగే వేయకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి నెయ్యి. అలాగైతే ఉండలు చుట్టుకోవడానికి చక్కగా వస్తుంది. ఇలా కొద్దిగా వేడి చేసుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ దీంట్లో ఉండ చుట్టుకోవడానికి వచ్చేంత వరకు వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ ఉండ చుట్టుకునే అంత విధంగా కలుపుకోవాలి. చూసుకోవాలి. ఇలా నెయ్యి మాత్రం కొద్దిగా వేడిగా ఉండేటట్టే చూసుకోండి. వేడి నెయ్యి వేస్తేనే ఉండ చుట్టుకోవడానికి చక్కగా వస్తుంది. ఇది నాకు దీంట్లో నెయ్యి ఒక 1/2 కప్పు వరకు పట్టిండొచ్చండి. అందాదగా చెప్తున్నాను. నేనైతే దీంట్లో ఇలా ఉండ చుట్టుకునే అంత వరకు వేసుకున్నాను. వేసుకొని ఇలా చూడండి ఉండ చుట్టేసుకోవటమే. చాలా ఈజీగా వస్తుందండి. చక్కగా వస్తుంది. మీరు అదే నెయ్యి కాకుండా నెయ్యి లేదు అనుకుంటే కొద్దిగా నూనె అయినా వేసుకొని ఉండ చుట్టుకోవచ్చు. నూనె అయినా కానీ మీరు వేడి చేసుకొని వేసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. అలాగైతే ఉండ చుట్టుకోవడానికి చక్కగా వస్తుంది. మనము మినపప్పు అనేది ముందుగా వేసి పౌడర్ లాగా పట్టుకోవాలండి. కొద్దిగా బరకగా ఉన్నా కానీ ఇది ఉండ చుట్టుకోవడానికి సరిగా రాదు. ముందుగా ఇలా ఉండ చుట్టేటప్పుడు స్టార్టింగ్ ఏమో గట్టిగా ప్రెస్ చేసి ఉండ చుట్టాలండి. ఇది కొద్దిగా మంచి ఉండలాగా అయిన తర్వాత, ఉండలాగా ఫామ్ అయిన తర్వాత లైట్గా పైన ప్రెస్ చేస్తూ రౌండ్గా షేప్ లాగా చేసుకోవాలి. అలాగైతే చక్కగా వస్తుంది. మొత్తము ఉండ అంతా అయిపోయే వరకు కూడా గట్టిగా ప్రెస్ చేసి ఈ ఉండ చుట్టకూడదు. అలాగే స్టార్టింగ్లో లైట్గా ప్రెస్ చేసి ఉండ చుట్టకూడదండి. రెండు మీ మిస్టేక్స్ చేసినా కానీ ఇవి ఉండలు సరిగా రావు. స్టార్టింగ్ ఏమో గట్టిగా ప్రెస్ చేసి ఇది ఉండ చుట్టాలి. తర్వాతనేమో లైట్గా ప్రెస్ చేసుకుంటా ఇలా రౌండ్ షేప్లో ఉండ చుట్టుకోవటమే. ఇలా చేస్తే చక్కగా వస్తాయి. మీరు కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. చూడండి అన్ని ఉండలు కూడా ఇలా చక్కగా చుట్టేశాను. ఇప్పుడు చూడండి చక్కగా వచ్చాయి అన్ని రౌండ్గా. చాలా బాగుంటాయండి. చాలా ఈజీ కూడా కదా. బెల్లంతో ఇలా చేసుకుంటే పిల్లలకి కానీ ఇంట్లో అందరూ రోజు ఒకటి తిన్నా కానీ చాలా ఆరోగ్యం అండి. బలం కూడా. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కొలతలతో ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్